ప్రైజ్ ద లార్డ్. నా పేరు సోలమన్. అంకుల్తో నాకున్న మొదటి పరిచయం, మొట్టమొదటిసారి అంకుల్ని హెబ్రోన్ నుంచి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మొదటిసారి అంకుల్ని నేను పరిచయం చేసుకున్నాను. తర్వాత ఇద్దరం కలిసి ఒకసారి ఎల్బీ నగర్ పరిచర్య కొరకు వెళ్ళాలని ఆఫీస్ నుంచి చెప్పినప్పుడు అంకుల్ నా నంబర్ ఆఫీస్లో తీసుకొని టైమింగ్ చెప్పాడు. కరెక్ట్గా 10 నిమిషాల ముందు నుంచి బయలుదేరావమ్మా, ఇంటికి వస్తున్నావా, ఇల్లు తెలుసా, ఎంత ఫాలోఅప్ చేసి కరెక్ట్ టైంకి అంకుల్ కిందికి దిగాడు. క్యాబ్ బుక్ చేసుకున్నాడు, అంకులే క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఒక లగేజ్ ఉన్నింది, లగేజ్ తీసుకుని ఎల్బీ నగర్ వెళ్ళాం. ఎల్బీ నగర్ వెళ్ళిన తర్వాత నేను అంకుల్కి మినిస్ట్రీలో నేను కొంచెం హెల్ప్ చేయాలి, తర్వాత యూత్ మినిస్ట్రీ నేను తీసుకోవాలి. సో నేను అనుకున్నా మళ్ళీ ఈ పెద్ద మనిషి ఎట్లా వెళ్తాడో అని అనుకుంటా ఉన్నా. భోజనం చేసి నేరుగా పోయి బస్ స్టాండ్లో నిలబడ్డాడు. నేను చాలా ఆశ్చర్యపోయినా, అక్కడున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అన్న ఎట్లా పోతాడు, మేము క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నామంటే అంకుల్ అసలు ఎవ్వరి మాట కూడా వినలేదు. నేరుగా పోయి సిటీ బస్ ఎక్కి హెబ్రోన్ తన ఇంటికి వచ్చేసాడు. అది మొదటిసారి నేను అంకుల్ నుంచి చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంకొక సంగతి నేను అంకుల్ మెసేజెస్లో గమనించింది, దేవుని వాక్యాన్ని కంటత చేశాడని అందరూ చెప్పారు కాబట్టి నేను అవన్నీ మళ్ళీ రిపీట్ చేయను. దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను ఎట్లా ప్రేమించాడు, దేవుని ఇంట్లో ఎట్లా చాలా సామాన్యమైన పనులు చేస్తూ దేవుని ఇంటిలో ఎదుగుతూ వచ్చాడో ఆ వాటిని గురించి కూడా విన్నప్పుడు ఎంతో నేను ఐ వాజ్ ఇన్స్పైర్డ్. తర్వాత ఆయన సామాన్యమైనటువంటి జీవితము మనమందరం వింటూ వచ్చాం. ఎంత సింపుల్ లైఫ్ని లీడ్ చేశాడో, ఎవరి దగ్గర నుంచి కూడా ఎవరికి ఇబ్బంది పెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. అంటే అది డబ్బుల రూపమైనా కూడా, లేకపోతే ఆయనకు పరిచర్య చేయాల్సి వచ్చి ఏమైనా అందిస్తుంటే కూడా ఆయన దానిని అంగీకరించేవాడు కాదు. మేము కొన్ని రోజులు కడప కాన్వకేషన్లో అంకుల్తో కొంత ఎక్కువ సమయం నేను గడపటానికి నాకు వీలు దొరికింది. చాలా అసలు ఎంత లిమిటెడ్గా తనను తాను ఇతరులకు ఇబ్బందికరంగా లేకుండా ఉండటం ఎలాగునో నేను అంకుల్ని గమనించాను. ఒక చైర్ తెచ్చుకునే విషయంలో కూడా అమ్మ పోయి చైర్ తీసుకురా అని కూడా అన్నాడు. ఒక చిన్న పిల్లవాని మనస్తత్వం. వెంటనే నవ్వుతాడు, వెంటనే కొన్నిసార్లు కోపగిస్తాడు, వెంటనే మళ్ళీ తిరిగి మాట్లాడతాడు. ఇలాంటి స్వభావాన్ని అంకుల్లో నేను గమనించాను. ఒకే ఒక సంగతి చివరిగా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. నేను పరిచర్యలోనికి రావటానికి అంకుల్ కూడా ఒక కారణం. ఆ దినాల్లో యవనస్తులను ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు అంత అరుదుగా ఉండేవాళ్ళు. అయితే మొదటిసారి ఓఎం నుంచి ఒక సోదరుడు బర్డ్ క్యాంపస్ ఆయన వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్స్కి నా పేరు మొదటగా ప్రపోజ్ చేసి అంకుల్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అంకుల్ ద్వారా మొదటిసారి నేను పరిచర్లో వాడబట్టడానికి ప్రభు కృప చూపించాడు. కాబట్టి హీ వాజ్ ఎంకరేజింగ్ మై టాలెంట్స్. తర్వాత సింగింగ్లో, తర్వాత మ్యూజిక్లో ఈ విధంగా వాడబడుతున్నప్పుడు మా నాన్న దగ్గరికి ఒకసారి పరిచర్య కొరకని వెళ్ళి, మీ వాడు చాలా ఉపయోగపడుతాడన్నా మాకు, మీ వాడు చాలా సహాయం చేస్తున్నాడు మాకు అని చెప్పాడంట. తర్వాత మొన్న ఒక 2 నెలల క్రితం నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంకుల్ అన్న మాట ఏంటంటే, సోలమన్ అంకుల్ నేరుగా టు ది పాయింట్ మాట్లాడతాడు. అమ్మా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్నాడు. ఇది 2 నెలల క్రితం జరిగిన మాట, 2 నెలలు లేదా ఈ జనవరి కంటే ముందు జరిగింది. నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అన్నాడు. అంకుల్ చెప్పండి అంకుల్ అన్న. నీకు దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్తున్నాను నేను అన్నాడు. అంకుల్ చెప్పండి అంకుల్ అన్న. అని ఎందుకంటే అంకుల్తో నేను ఎక్కువ మాట్లాడను, నాకు చాలా భయం అంకుల్తో అని చెప్పి 2 సంగతులు చెప్పాడు నాకు. ఒక వ్యక్తి గురించి చెప్పి జాగ్రత్తగా ఉండు అన్నాడు, ఇంకొక సంగతి చెప్పి జాగ్రత్తగా ఉండు అన్నాడు. అవి నేను చెప్పలేను. ఆ మాటలు చెప్పి ఇది నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముగించేశాడు. నేను ఎప్పుడు అనుకోలేదు తిరిగి నేను అంకుల్తో ఇంకా మాట్లాడను అని అనుకోలేదు. తర్వాత నాకు కూడా అంత వీలు పడలేదు అంకుల్తో కలవటం కానీ మాట్లాడటం కానీ. ఈరోజు ఆంటీని కలిసినప్పుడు ఆంటీ ఏమన్నారంటే, సోలమన్ ప్రతి దినము నీ కొరకు అంకుల్ ప్రేయర్ చేస్తాడంటే నేను అనుకున్నాను పెద్దవాళ్ళు ఊరికనే చెప్తుంటారేమో. అప్పుడప్పుడు అంకుల్ అంటూ ఉండేవాడు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నామంటే మామూలుగా కనపడినప్పుడు అంటారు కదా, అలానే అంటున్నాడేమో అనుకున్నాను.
అయితే ఈరోజు ఆంటీ ఆ మాట చెప్పిన తర్వాత నిజంగా ఈ భక్తుడు ఖచ్చితంగా నా గురించి ప్రార్థన చేసి ఉంటాడని నాకు నమ్మకం ఏర్పడింది. కనుక ఇలాంటి గొప్పవాళ్ళు, భక్తులు, ఆత్మీయులు మన సహవాసంలో నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవటము, ఇవన్నీ చాలా పెద్ద ఖాళీలు సంఘంలో ఏర్పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు విడిచిన అడుగుజాడల్లో నేను కూడా వారిని చూసి వారి పోలికగా ముందుకు పోవాలనేటువంటి తీర్మానంతో నేను కూడా తీసుకున్నాను. దేవుడి సాక్ష్యంను దీవించును గాక.